ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత తాను ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళుతున్నానని, అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. మనం ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం తాను అనుకోలేదని తెలిపారు. చంద్రబాబు పాలన బాదుడులాగా ఉందని, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని, అందుకే పోరాట బాట పట్టాల్సి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే రైతుల కోసం ధర్నా చేశామని, ఈ నెల 27న కరెంటు బిల్లులపై మరోసారి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు జగన్. 2027లో జమిలీ ఎన్నికలు అంటున్నారని, దీంతో నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతుందని జగన్ అన్నారు. మనం మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. దేశ చరిత్రలో ఎవరూ చేయని మంచి పనులు మన ప్రభుత్వ హయాంలో చేశామని చెప్పారు జగన్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనమే గెలుస్తామని ధీమాని వ్యక్తం చేశారు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదని చెప్పారు జగన్.